Hello guys, namaste and this is Arun and welcome back to our channel Arvind Irgadina and welcome back from Vizag, Visakhapatnam. So మీరు ప్రీవియస్ వీడియో నేనైతే రామకృష్ణ బీచ్కి అయితే వెళ్ళాను కదా, ఆర్కే బీచ్. సో తర్వాత సో నెక్స్ట్ అయితే మేము డైరెక్ట్గా రూమ్కి అయితే చెక్ ఇన్ అయితే అయిపోయినాం. ప్రజెంట్ అయితే లంచ్ చేసేసి ఇప్పుడైతే అరౌండ్ టైం వచ్చేసి 3 o'clock అయితే అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఆర్కే బీచ్ దగ్గరలో ఒక మ్యూజియంస్ అయితే ఉన్నాయి. మ్యూజియం అండ్ ఇంకొకటి పక్కన 2-3 లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఇవి అయితే కవర్ చేసుకొని అయితే వద్దాం. మళ్ళీ మన నైట్ రూమ్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. వాన అయితే పడట్లేదు, మార్నింగ్ అయితే మామూలుగా పడలేదు, ఘోరంగా పడ్డది. సో మీరు చూసే ఉంటారు నా వీడియోస్లలో. సో ఇప్పుడైతే ఈ వీడియోకి మీరు అయితే ఒక లైక్ కొట్టేసండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఈ వీడియో టీలో ఎందాక చూసేస్తాయి. గాయ్స్ మనమైతే మొత్తానికి బయటకు అయితే వచ్చేసిన హోటల్ నుంచి. అయితే మనం వచ్చేసి మ్యూజియం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆర్కే బీచ్ అరౌండ్ డిస్టెన్స్లోనే ఉంది, ఒక 100 meters దూరంలో. అయితే మార్నింగ్ అయితే నీకు ఇక్కడ రోడ్స్ అయితే ఏం చూపించలేను నేను, ఇప్పుడు అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. మామూలుగా లేదు, ఇప్పుడే సిగ్నల్ యాక్చువల్గా, కానీ సిగ్నల్ పడ్డా చూడండి ఎట్లా అయితే వెళ్తున్నారో. హెల్మెట్ కూడా లేదు వాళ్ళిద్దరికి, అయితే అక్కడ కూడా హెల్మెట్ లేదు. సో మనది వచ్చేసి ఏమో రైట్ వెళ్ళాలి ఇక్కడ నుంచి, యాక్చువల్గా లెఫ్ట్ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో మనమైతే రైట్ నుంచి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 4.5 kilometers అయితే ఉందన్నమాట. ఇది మనం పెట్టిన లొకేషన్కి. బాగున్నాయి రోడ్స్. ఎక్కువ మోటార్ వాకింగ్ చేసి కొద్దిగా వాయిస్ వచ్చేసి డిస్టర్బెన్స్ వస్తుంది, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే హెల్మెట్ లేదు ప్రస్తుతానికి నాకు. సో ఇది కాంప్లెక్స్గా ఓకే. ఇది ఏమంటారు దీన్ని? అంబేద్కర్. ఇది వచ్చేసి అంబేద్కర్ స్టాచ్యూ. మనం డైరెక్ట్గా ఇదే రూట్ వెళ్తుంది, జగదాంబ జంక్షన్ రోడ్ వెళ్తుంది. ఓకే, మనకి ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే జగదాంబ జంక్షన్, లెఫ్ట్ తీసుకుంటే ఆర్కే బీచ్ అయితే వెళ్తాం అనమాట మనం. బాగుంది రోడ్స్. ఇక్కడ మీకు మ్యాప్ చూపిస్తున్నాను చూడండి, సేమ్ యాస్టీస్ అదే. మనకి ఇక్కడ రైట్ వెళ్తే ఇటేనా కాంప్లెక్స్? ఓకే, ఇటు సైడ్ వచ్చేసి కాంప్లెక్స్ అండ్ ఇటు రూట్ ఏది బీచ్ రూట్? రామ్నగర్ రోడ్, జగదాంబ రోడ్. ఓకే, అది జగదాంబ రోడ్, అక్కడ కాంప్లెక్స్. సేమ్ ఇందాక కూడా ఇలానే వచ్చినాము, ఇప్పుడు కూడా ఇలానే వెళ్తున్నాము. ఉన్నాయి కొన్ని రూట్స్ ఉన్నాయి. సో షార్ట్ కట్లు అయితే పట్టుకెళ్తున్నాడు బ్రదర్ అయితే. మరి చెంకులు పడుతున్నాయి. మనం ఈ ఎక్స్ప్లోరేషన్కి వానకి సంబంధం లేకుండా అయితే ట్రై చేస్తున్నాం, మరి ఎట్లయితే చూడాలి. మీకు అక్కడ ఫ్లైట్ కనిపిస్తుందా? చాలా కింద నుంచి వెళ్తుంది. ఇంకా ఇక్కడ ఎయిర్పోర్ట్ చాలా దూరం ఏం లేదు, చాలా దగ్గరనే ఉంది. ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది బ్రో అప్రాక్స్గా ఎయిర్పోర్ట్? అప్రాక్సిమేట్లీ ఒక 13 kilometers అంట. మనకు అప్రాక్స్గా ఒక సర్కిల్ నుంచి వెళ్ళాలన్నా 25 to 30 kilometers జర్నీ ఎయిర్పోర్ట్ చేయాలంటే. ఇక్కడ ఒక 13 అంటే ఆల్మోస్ట్ ఒక అటు కొట్టేసిన 20 minutes to 30 minutes వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్కి. మీరు ఈ సర్కిల్లో ఎక్కడున్నాను అంటే చాలా సింపుల్గా ఉన్నాయి. ఇక్కడ రోడ్స్ కూడా బాగున్నాయి, మనం తిరిగేసేవచ్చు. మ్యాక్సిమం కొట్టేసి ఒక 2 daysలో మొత్తం కవర్ చేసేవచ్చు వైజాగ్ మొత్తం. రోడ్ నుంచి స్ట్రేట్గా వస్తే మీకు అనిపిస్తుంది కదా ఆర్కే బీచ్ అనమాట. అది మనం అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. యాక్చువల్గా మార్నింగ్ కూడా ఇట్లా వెళ్ళినా కానీ మార్నింగ్ వర్షం ఫుల్ పడింది, అందుకే మీకేం రోడ్స్ చూపించలేకపోయినా. అంటే ప్రీవియస్ బ్లాగ్లో అయితే మీకేం చూపించాలి. ప్రస్తుతానికి అయితే రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంది. ఎక్కువ శాతం ఏ డేలో రష్ ఉంటుంది బ్రదర్ ఇక్కడ? సండే. ఓన్లీ సండే ఫుల్ రష్. ఇదే ఇప్పుడే సండే, ఇవ్వాలనే కూడా సండే కదా. మేబీ సింహాచలం అయ్యో ఇది వచ్చేసి నో హోటల్, ఎంత పెద్దగా చూడండి. అక్కడ బాగుంది మొత్తం వ్యూ, మీకైతే వ్యూ మాత్రం అదిరిపోయింది. ఇగో ఇందిరా గాంధీ చిల్డ్రన్ పార్క్, ఇది ఆ ఏరియా వచ్చేసి. మనం యాక్చువల్గా అట్లా కూడా వచ్చినాము మార్నింగ్. అంటే ప్రీవియస్ వ్లాగ్లో అయితే నేను ఇలా వచ్చాను, ఇలా వచ్చి డైరెక్ట్గా ఇక్కడ తీసేసుకొని ఇక్కడ ఛాయ్ తాగేసి ఇక్కడ డైరెక్ట్గా నేను ఈ ఎంట్రన్స్ త్రూ అయితే నేను కిందికి వెళ్ళిపోయినా. ప్రస్తుతానికి అయితే ఇంకా కొద్దిగా మనం ముందుకు వెళ్ళాలి. సండే టైంలో ఈ రోడ్ ఎంత ఖాళీగా ఉండడం నాకు ఫస్ట్ టైం. మేబీ ఇప్పుడు వెళ్ళే టైంకి ఎంత ట్రాఫిక్ అవుతుందో నాకు కూడా అసలు ఆలోచన కూడా లేదు. మ్యాక్సిమం ర్యాపిడో సర్వీస్ ఏ టైం వరకు ఉంటుంది బ్రదర్? నైట్ 12 వరకేనా? అవతల కొట్టరా? రేరా. అయితే ర్యాపిడో నుంచి దిగేసి మనం డైరెక్ట్గా అండ్ మ్యూజియం అండ్ ఇక్కడ సబ్మెరీన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ప్రవీణ్ అయితే ఇంకా వస్తున్నాడు సేమ్ ఇట్లనే ర్యాపిడో త్రూ. ఎందుకంటే కొద్దిగా వర్షం పడతలేదు కాబట్టి నేనే అన్ననే జర వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసే అన్న అని చెప్పేసి అయితే వచ్చిన. ఇది వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అనమాట. మీకు అక్కడ కనిపిస్తుంది కదా,
ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. ఆ ఎంట్రీ వచ్చేసి అట్లా ఉంది. అండ్ ఇది వచ్చేసి సబ్మెరీన్ మన బీచ్కి దగ్గరనే ఉంది. ఆర్కే బీచ్ వచ్చేసి కొద్దిగా ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉందన్నమాట ఆర్కే బీచ్. ఇది మొత్తం రోడ్స్. యాక్చువల్గా పార్కింగ్స్ కొద్దిగా అటు సైడ్ ఉంది. ఇంకో కొద్దిగా ముందు అయితే ఇక్కడ మధ్యలో డివైడర్ లేకపోతే డైరెక్ట్ అక్కడ దాకా మొత్తం కార్స్ అన్నీ వీళ్ళు పార్క్ చేసి ఉంచారు. అన్నకు రావడానికి ఇంకో ఒక 5 మినిట్స్ అరౌండ్ పడుతుంది. మనమైతే ఒకసారి ఆ దగ్గరికి అయితే వెళ్దాం. బాగున్నాయి మొత్తానికైతే ఇక్కడ. అండ్ ఈవినింగ్ టైం కదా, క్రేజీగా ఉంది. పోండి, నాకు మార్నింగ్ వచ్చిన ఫీల్ కన్నా ఈవినింగ్ ఫీల్ అయితే మామూలుగా లేదు, క్రేజీగా ఉంది. సో ఇక్కడ మీకు నేను ఇది లోపలికి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తాను. నేను అక్కడ టికెట్ ఎంత ఉంది, ఎట్లుంది, ఏంటిది అన్నది పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇస్తాను. వెళ్ళిపోదాం. యాక్చువల్గా వచ్చేసి ఇక్కడ రెస్టారెంట్ ఉంది. మన లోపల ఇంకేంటి ఉందని చెప్పేసి చూద్దాం. మనం కూడా ఫస్ట్ టైం ఇందులోకి రావడం ఇక్కడికి, ఈ ప్లేస్కి. సో అక్కడ నుంచి కూడా ఉంది బ్రో, అక్కడ ఎంట్రీ ఉంది అనుకుంటా. ఇక్కడ ఉంది ఎగ్జిట్, ఇక్కడ ఉంది డైరెక్ట్గా. సో మనం ఎంట్రీ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ టికెట్ కూడా చూపిస్తారు. అక్కడ అడల్ట్స్ వచ్చేసి 70 రూపీస్, చిల్డ్రన్స్ వచ్చేసి 40 రూపీస్ టికెట్ కౌంటర్. ఆడ 4 years to 10 years బిట్వీన్లో అవుతుంది. టైమింగ్ కూడా ఇచ్చారు 2 to 8:30 PM. సండేస్ వచ్చేసి 10 AM to 12:30 PM అండ్ 2 to 8:30 PM. మీకు ఇక్కడ ఎంత క్లియర్గా ఉంది. ఇది అనమాట ఎంట్రీ. మన టికెట్ చూద్దాం. కురాసురా సబ్మెరీన్ మ్యూజియం. ఆ లోపలికి వెళ్ళడానికి వచ్చేసి ఎంట్రీ అయితే ఇక్కడ ఉంది. అండ్ అట్లా వచ్చి డైరెక్ట్గా ఇట్లా ఎంట్రీ త్రూ వెళ్ళొచ్చు. మళ్ళీ టికెట్ కౌంటర్ కూడా ఇక్కడనే ఉంది. అక్కడ టికెట్ ఇస్తున్నారు. ఇక్కడ టైమింగ్ చూసుకోవచ్చు మీరు, 2 PM to 8:30 PM. అండ్ సండే వచ్చేసి 10 to 12:30, 2 PM to 8:30. ఎంట్రీ వచ్చేసి ఇట్లా ఉంది. వెనకాలనే బీచ్, అది వచ్చేసి ఫ్రీ ఎంట్రీ, అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు మనం. తీసుకుంటున్నా ప్రయాణం. ఇందులో మీకు నేను టికెట్స్ కౌంటర్ డీటెయిల్స్ అని చూపిస్తాను మీకు. ఇది ఫ్రీ ఎంట్రీ ఫర్ అడల్ట్ 70, సబ్మెరీన్ చిల్డ్రన్స్ 40 రూపీస్. ఇది ఒకటి కెమెరా మొబైల్. అండ్ ఈ భాగం కన్నా ఈ 6, 7, 8 ఇందులో చూసుకోండి మీరు. మనకు 100 ఉంటే సబ్మెరీన్, టియో, ఈ రెండు, ఇదొకటి అండ్ ఇదొకటి. సో ఇటు అటు సైడ్ ఈ రెండు మనం కవర్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకో 3 లొకేషన్స్. సిఆర్ ఫర్ అడల్ట్స్, నార్మల్గా వెనకాల వెళ్ళాలనుకుంటే కూడా ఒక 140 కొట్టేసుకొని దూరం వెళ్ళొచ్చు. జస్ట్ ఈ రెండు. మళ్ళీ ఇది చిన్నపిల్లలకు వచ్చేసి 80 రూపీస్. ఇక్కడ టైమింగ్స్ అనిపిస్తుంది ఇదనమాట. దీనికోసం వెనకాలనే బీచ్ మామూలుగా వస్తలేదు వీడియోస్. అండ్ ఇక్కడ మీకు ఎంట్రీ చూస్తారు కదా, మన టీ కౌంటర్స్ మొత్తం టికెట్ కౌంటర్స్ ఎట్లేదని చెప్పేసి. సో ఫస్ట్ టైం వైజాగ్లో మనం ఈ సబ్మెరీన్ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ అయితే చేస్తున్నాం అన్నమాట. చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి ఏ విధంగా ఏంటిది, ఎట్లుంది, ఏంటిది అనేది. ఓహో, నెత్తి మీద నుంచి వెళ్ళింది అది. సో మనమైతే ఎంట్రీ అయితే ఇట్లుంది. లోపల ఏ విధంగా ఉంది అనేది పూర్తిగా నేను చూపించేస్తాను. మనం రియల్ సబ్మెరీన్ ఎక్కితే ఎక్స్పీరియన్స్ ఎట్లుందో ఇక్కడ ఇట్లాంటి ఆర్టిఫిషియల్ సబ్మెరీన్ లోపలికి వెళ్ళి చూద్దాం. చూస్తారు కదా, నేనైతే లోపల ఎట్లున్నాయి ఏంటిది అనేది మొత్తం మీకైతే నేను క్లియర్గా చూపించాను అనుకుంటున్నా. సో అండ్ నా ముందుంది వచ్చేసి బీచ్ అనమాట. వేరే లెవెల్ ఉంది. వావ్, సూపర్ ఉంది అక్కడ లొకేషన్ ఇదంతా. సో అక్కడ ఎగ్జిట్, ఇక్కడ సబ్మెరీన్ చూస్తారు కదా. ఇప్పుడు ఎంట్రీ త్రూ అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపల ఎంట్రీ ఇది వచ్చేసి మ్యూజియం అనమాట. అటు వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. మీకు అట్లా కూడా వెళ్ళొచ్చు మీకు ఇదంతా. ఇప్పుడు ఈ మ్యూజియం త్రూ మనము అట్లా బయటకు వచ్చేసి ఆ లోపలికి అదంతా వెళ్ళొచ్చు అనమాట. నావి ఇన్ 312 ఒక విద్యుత్ అడ్రస్తో ఉంది. అండ్ ఇక్కడ మీకు అన్ని సిటీ ఎట్లుంది అనేది పూర్తిగా అయితే ఇక్కడ వీళ్ళు 3D స్ట్రక్చర్తో అయితే వేస్తారనమాట. ఇది వచ్చేసి కైలాసగిరి. ఇక్కడ నావి అయితే ఉంది చూడండి, బాగుంది.
నేనైతే ఎయిర్ క్రాఫ్ట్ లోపల అయితే మీకు అంత క్లియర్గా చూపించాను అనుకుంటా. సో అక్కడ లాస్ట్ ఎగ్జిట్ దగ్గర వచ్చేసి అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంట. మ్యాక్సిమం గేట్ ఉంటుంది, డైరెక్ట్గా అవి ఏమంటారు పారాషూట్ చేసుకొని డైరెక్ట్గా కింద జంప్ కొట్టడమే. ఇది వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ ఏరోప్లేన్ది టైర్స్. ఇవి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి టైర్స్. సినిమాలలో చూపిస్తారు కదా, ఒక టైర్ చూసిపోతే ఏమంటారు లారీయో ఏదో ఒకటి వచ్చి వెనకాల ల్యాండింగ్ కోసం అప్లై చేస్తారని, అది కష్టం. ఒరిజినల్ చూడండి ఎంత పెద్దగా. మ్యాక్సిమం జేసీబీ టైర్ ఆ మాదిరిలో ఉంది అంతే. ఇంకా చుట్టూ అంతే, అక్కడ సైడ్ కూడా టైర్స్ ఉన్నాయి. దీని రెక్క వచ్చేసి అక్కడ దాకా ఉంది, సేమ్ అవతల కూడా అక్కడ దాకా ఉంది. మెయిన్ ఇంజిన్ వచ్చేసి ఈ భాగం సూపర్ ఉంది. నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినా క్రేజీగా ఇచ్చేస్తుంది. సో మీకు ఈ 2 సబ్మెరైన్ మ్యూజియం ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేసేయండి. అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ అరుణ్, సీ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్.